ఉన్నత చదువులు చదివిన ఉద్యోగం రాని నిరుద్యోగులకు విద్యాశాఖ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. ఏ కోర్సులలో శిక్షణ ఇస్తుంది, అధ్యాపకులు ఏం చెప్తున్నారు, నిరుద్యోగులు ఏం నేర్చుకుంటున్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం హన్మకొండలోని ప్రాక్టీసింగ్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి వృత్తి నైపుణ్యం పొందడం కోసం ఇక్కడ నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో వివిధ రకాల ఆకృతులలో మాత్రం బొమ్మలు, చిత్రలేఖనం నేర్పిస్తున్నారు. ఈ లేఖనం నేర్పించుకున్న వాళ్ళకి ఎట్లాంటి ఉపాధి కలుగుతుంది, ఎట్లాంటి శిక్షణ పొందుతున్నారో, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంతో మనతో మాట్లాడడానికి ఉపాధ్యాయుడు రమేష్ ఉన్నారు. సార్ చెప్పండి, చిత్రలేఖనం వల్ల ఎలాంటి ఉపాయాలు ఉంటాయి? ఈ చిత్రలేఖనాన్ని ప్రభుత్వము విద్యార్థులకు 42 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ శిక్షణ పొందినటువంటి అభ్యర్థులు అందరూ కూడా వారి వారి జీవితం లోపల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో స్థిరపడడానికి అవకాశం ఉంది. మొదటగా ప్రభుత్వము రిక్రూట్మెంట్ చేసే డిఎస్సి లోపల గురుకులాలు అయితేనేమి, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్లో అయితేనేమి ఉన్నటువంటి డ్రాయింగ్ పోస్టులకు వీళ్ళందరూ కూడా అర్హత పొందుతున్నారు. దీనిలో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ప్రస్తుతానికి డ్రాయింగ్ మాస్టర్స్గా కూడా ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యి చేస్తున్నారు. రెండవది, ఈ యొక్క ఈ చిత్రలేఖనం నేర్చుకున్నటువంటి అభ్యర్థులు వారు ఉద్యోగమే కాకుండా వ్యక్తిగత జీవితం లోపల మన ఉపాధి రంగంలో కూడా స్థిరపడుతున్నారు. ఎలా అంటే బయట ఏదైనా మనకు అవసరం ఉన్నటువంటి పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అవసరమైనప్పుడు కమర్షియల్ ఆర్టిస్ట్గా కూడా వాళ్ళు తయారవుతున్నారు. తద్వారా వాళ్ళ జీవితం లోపల మంచి స్థానం లోపల గుర్తింపు పొందుతున్నారు. వివిధ రంగాల్లో అవసరం ఉన్నటువంటి చిత్రలేఖనము, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, వివిధ రంగాల లోపల కూడా రైల్వే మొదలగు డిపార్ట్మెంట్లలో కూడా ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా వివిధ అవకాశాలను పొంది వాళ్ళ జీవితం లోపల మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. మీరు చెప్పండి, అంటే ఇలా అందరూ ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళకు డ్రాయింగ్ ఎట్లా నేర్పించగలుగుతారు? నా పేరు నరేందర్ రెడ్డి. నేను స్కూల్ అసిస్టెంట్, గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో 2009 నుంచి పనిచేస్తున్నాను. నేను 2016 నుంచి కూడా ఈ డ్రాయింగ్లో ఉన్నటువంటి శిక్షణ పొందినటువంటి విద్యార్థులకు మెథడాలజీని నేను నేర్పిస్తున్నాను. నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది తమ సొంత కాలం నిలబడేటువంటి విధంగా వాళ్ళు ఉపాధిని పొందడం జరుగుతున్నది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, గురుకుల పాఠశాలల్లో కానీ, వివిధ రకాలటువంటి పాఠశాలల్లోనూ, ప్రైవేట్ స్కూల్లో కూడా ఉపాధిని పొందుతున్నారు. వీళ్ళు విద్యార్థులకు అనేక రకాల నైపుణ్యాలు నేర్పిస్తూ ఎవరైతే కళల లోపల నైపుణ్యాన్ని కలిగి ఉంటారో ఆ నైపుణ్యాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కేవలము ఉద్యోగాలు, ఉపాధి కొరకు కాకుండానే జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి ఈ శిక్షణ అనేది ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తాను. మీరు ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఈ బొమ్మలు గీయడం, ఇవన్నీ చేయడం ఇబ్బంది అనిపించట్లేదు? వచ్చినప్పుడు మాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ తోటి మేమే ఆర్ట్ బాగేస్తామని థాట్ ఉంటుంది మాకు. కానీ ఇక్కడ వచ్చాక ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది ఫ్రెండ్స్ చూసిన తర్వాత ఒక్కరు స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంది, యూనిక్గా ఉంది. ఆర్ట్ అనేది ఎలాగ నేర్చుకోవచ్చు అని మాకు మెథడ్స్లో సైకాలజిస్ట్ చెప్తుంటారు సార్. లీఫ్ ఆర్ట్ కానీ, టీ పౌడర్తో ఆర్ట్ వేయడం కానీ చాలా అసలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ డిఫికల్ట్గా ఏం లేదు. స్టార్టింగ్లో అనిపించింది లైన్ డ్రాయింగ్, కానీ ఇన్స్ట్రక్షన్గా ఇవ్వడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డే చెక్ చేయడం, ఎలా ఉంది, ఇలా కాదని వాళ్ళకి వచ్చి చెప్పడం వల్ల ఈజీ అయిపోతుంది. సో డెఫినెట్లీ ఇట్ విల్ యూస్ఫుల్ టు ఆల్ ద క్యాండిడేట్స్. నేను వేరే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నా. కానీ డ్రాయింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి మేము ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం జరిగింది. యాక్చువల్గా మేము వచ్చినప్పుడు ఒక ఎంప్టీ స్టోన్ లాగా వచ్చినాం, కానీ ఇక్కడ ఒక మంచి శిల్పంగా తయారైనాం. సో ఆ క్రెడిట్ మొత్తం మాకు నేర్పించిన టీచర్లది, కోర్స్ కోఆర్డినేటర్ది. సో మేము ఒక లార్వా లాగా ఉండేవాళ్ళం, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం బ్యూటిఫుల్ బటర్ఫ్లై లాగా బయటకు వెళ్తున్నాం. సో దీనివల్ల మాకు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంది. దాంతో పాటు మాకు వేరే బిజినెస్ కింద చేసుకోవడానికంటే లైక్ ఇంతవరకు చెప్పినట్టు బర్త్డే ఫంక్షన్ కానీ అదర్ దేమన్నా చేసి మనం గిఫ్ట్ లాగా చేయడానికి కూడా మాకు మంచి అవకాశం దొరికింది. నాకు ఆల్రెడీ చిన్నప్పటికెళ్ళి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. మా అన్నయ్య పేరెంట్స్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. ఇక్కడికి టీచర్ ట్రైనింగ్ కోసం నేను వచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. డ్రాయింగ్ అంటే ఇంకా ఆసక్తి పెరిగింది నాకు. అలాగే గవర్నమెంట్ కూడా మాలాంటి వాళ్ళ కోసం ఎంకరేజ్ చేసి ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాక అసలు డ్రాయింగ్ ఎలా ఉంటుంది, ఎలా నేర్పిస్తారని చాలా భయపడ్డాను. కానీ మాకు వచ్చిన సార్స్ అని ఈజీ మెథడ్లో ఎలా నేర్పించారో అది పర్ఫెక్ట్గా ఎలా నేర్చుకున్నానంటే ఒక మనిషిని నేనే సొంతంగా గీసుకుని నేర్చుకున్నాను. నేనే ఓన్గా
ఒక మనిషి బొమ్మ కూడా గీశాను రీసెంట్గా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రైనింగ్ అయిపోయాక ఏదో ఇలా వేస్ట్ కాకుండా దీని మీద ఏదో ఒకటి ఉపాధి కానీ చిన్న లాంటి పని ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ ట్రైనింగ్లో మాకేందంటే అనేక విషయాలు తెలిసాయి. సంగీతంలో ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాము. అలాగే మేము చాలా ఈవెంట్స్ ప్లస్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇక్కడ వీళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు చాలా బాగా నేర్పిస్తున్నారు. అలాగే మేము సంగీతంతో పాటు సైకాలజీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మెథడాలజీ దీనికి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నాము. మేము ఇక్కడ నేర్చుకున్నది కూడా మేము ఫ్యూచర్లో ఇంకా మేము ఏదన్నా స్కూల్స్లో పోస్టింగ్ గవర్నమెంట్ తరఫున రిక్రూట్ అయితే మేము చాలామంది పిల్లలకి నేర్పించడానికి నైపుణ్యం పొందున్నాం. ఇక్కడ 42 days మ్యూజిక్ టీటీసీ చేయడానికని ఇక్కడ వచ్చాము. చాలా బాగా ఎన్నో విషయాలు మేము డిప్లొమా మ్యూజిక్లో కంప్లీట్ చేసినప్పటికీ ఒక టీచర్గా మనం ఏ విధంగా అయితే పిల్లలకు సంగీత నైపుణ్యాన్ని కలిగించగలమో అవన్నీ ఇక్కడ నివేదిత మేడం గారు హ్యాండిల్ చేస్తున్నారు. మ్యూజిక్ తన ఆధ్వర్యంలో చాలా చక్కగా మేము బేసిక్స్ అన్నీ మళ్ళీ బ్రషప్ అయినాము. ఒక పిల్లలకి ఏ విధంగా మనము వాళ్ళని ముందుకు తీసుకెళ్ళగలము, ఒక మంచి విద్యార్థులుగా ఎలా సంగీతం వాళ్ళకు ఉపయోగపడుతుందో ఆ విధానాలన్నీ మేము ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. అవే కాకుండా సైకాలజీ, మెథడాలజీ, స్కూల్ మేనేజ్మెంట్ ఇవి కూడా మేము ఇక్కడ క్లాసెస్ విన్నాము. చాలా చక్కగా చాలా ఈ 42 రోజులు మేము విన్నప్పటికీ ఒక సంవత్సరంలో జరిగే అంత సిలబస్ మేము ఇక్కడ కవర్ చేయగలిగాము. ఇది మేము ఇలా నేర్చుకోవడం వల్ల రేపు ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి మేము అర్హులం కావడమే కాకుండా ప్రైవేట్లో వెళ్ళి మేము ఉపాధ్యాయులుగా పనిచేసినప్పుడు కూడా పిల్లలకు చాలా మేము ఉపయోగపడగలము అని ఒక ధైర్యం మాకు ఇక్కడ వచ్చాక చాలా పెంపొందింది మా లోపల. ఇక్కడ నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను. నిన్న స్వయం ఉపాధిగా టైలరింగ్ చేస్తూ ఉంటాను. ఈ టీసీసీ కోర్స్ చేయడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలకి అవకాశం దొరుకుతుందని ఈ కోర్స్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి. ఈ 42 రోజుల కోర్సులో మనము ఎంత నేర్చుకున్నామనేది ఇక్కడ చేస్తేనే అర్థమవుతుంది. చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇక్కడ 42 days టీచర్ ట్రైనింగ్ అని వచ్చాను. ఇక్కడ రాగానే నాకు కొంచెం భయం అనిపించింది. రాగానే అట్లా అనిపించింది, ఎట్లనో ఏమో అనుకున్నాను. కానీ 42 రోజుల్లో నేను చాలా నేర్చుకున్నాను. సైకాలజీ, మెథడాలజీ, స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం బాగా చెప్పారు సార్ వాళ్ళు. ఎంబ్రాయిడింగ్ కూడా నాకు నేర్పించారు, బాగుంది. టైలరింగ్ నేను కుట్టేదానికంటే ఇంకా కొంచెం ఎక్కువే నేర్చుకున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత. నాకు చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ జాబ్ వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను ప్రస్తుతం. ఇక్కడ మా దగ్గర దాదాపు 256 మెంబర్స్ ఇక్కడ ట్రైన్ అవుతున్నారు. దీనిలో ఒక 241 మెంబర్స్ టైలరింగ్లో ఉన్నారు, ఒక 50 మెంబర్స్ వచ్చేసి మ్యూజిక్లో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళంతా స్కిల్ ఉంటారు కనుక ఆ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ టీచర్ ట్రైనింగ్ అని ఫ్లేవర్ ఇస్తున్నాం. దానిలో భాగంగా అన్ని రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఉపాధితో పాటు ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇది. దానిలో భాగంగా వీళ్ళంతా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఉపాధితో పాటు ఉద్యోగంతో పాటు కూడా ఒక 10 మందికి దీనివల్ల ఉపాధి కల్పించేటువంటి స్థాయికి ఎదిగారనే విశ్వాసం మాకుంది సార్. ఈ ట్రైనింగ్ వల్ల ఖచ్చితంగా వారు స్వయం ఉపాధి కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది. ఒక 10 మంది కూడా ఎంప్లాయ్ ఇచ్చేటువంటి స్థితిలో మేము వాళ్ళకు నేర్పించాం సార్. దీనివల్ల వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందిన తాము ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడమే కాదు 10 మందికి ఉపాధి కల్పించేలా తాము పాటుపడతామని చెప్తున్న ఈ అభ్యర్థులు మరిన్ని రంగాల్లో రాణించాలని మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.